తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. పెద్ది సినిమా రిలీజ్ అయింది. పెద్ది సినిమా కలెక్షన్లో దూసుకుపోతుందంటూ ప్రచారం జరుగుతుంది. కానీ అలాగే పెద్ది సినిమాపై విమర్శలు కూడా అదే విధంగా ఉన్నాయి. యాక్చువల్గా పెద్ది సినిమాపై ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు నోరు మెదపట్లేదంటూ కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. అలాగే పెద్ది సినిమాపై నెగిటివ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళను కూడా వాళ్ళ అకౌంట్లు బ్లాక్ చేయటం లేదా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ని డిలీట్ చేయడం చేస్తున్నారు. అసలు ఎందుకు పెద్ది వివాదంలో ఇరుక్కుంది, అసలు పెద్దిపై వచ్చిన కామెంట్స్ ఏంటి, రూమర్స్ ఏంటో ఒకసారి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, పెద్ది సినిమా రిలీజ్ అయింది, సూపర్ సక్సెస్ అనుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కానీ అది మిక్స్డ్ టాక్తో వెళ్తుంది. కానీ పెద్ది సినిమాపై సక్సెస్ కంటే కూడా వివాదాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. దానికి కారణం ఏంటి? అలాగే రివ్యూస్ రాసిన వాళ్ళ అకౌంట్లు కూడా డిలీట్ చేస్తున్నారు. ఏంటి దానికి కారణం ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నారు నిర్మాతోటి? ఇప్పుడు పెద్ది సినిమా గురించి కథ చాలా గొప్పగా ఉంది, అందులో డౌట్ లేదు. హీరో సూపర్, యాక్షన్ సూపర్ సక్సెస్. అసలు రామ్ చరణ్ మళ్ళీ ఇంకో సినిమాలో ఇలా యాక్ట్ చేయగలడా అంటే తనని తాను ఈ విధంగా మలుచుకోగలడా అని అనిపించేంత ఆశ్చర్యకరంగా చేశాడు. అయితే ఇక్కడ చిక్కంతా ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే డైరెక్టర్ దగ్గర వచ్చింది. చిక్కంతా డైరెక్టర్ ఏం చేశాడంటే అస్సలు కథకి సంబంధం లేని విధంగా కొన్ని చోట్ల కథనాలను తీసుకొచ్చి ఏమంటారు, జొప్పించడం అంటారు, అన్నెసరీగా టింకరింగ్ చేశాడని చెప్పొచ్చు. ఖచ్చితంగా చెప్పాలంటే ఇప్పుడు బండ్లకి టింకరింగ్ చేస్తారు కదా, అట్లా చేశారు. అస్సలు అతకలేదు ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ కథని ఏ సంవత్సర కాలంలో కథ అని చెప్తున్నాము, దానికి తగ్గ వస్త్రధారణ ఉండాలి, ఆ నేటివిటీ ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు 1980s కథాంశం అన్నట్లుగా చెప్పుకుంటూ వచ్చారు వీళ్ళు చెప్పేటప్పుడు. 80s అంటే దాదాపు ఈ యొక్క 25 ఏళ్ళు, అవి ఒక 20 ఏళ్ళు, 45 సంవత్సరాల క్రితం కాలేజీకి వెళ్ళే అమ్మాయి ఆ విధంగా బట్టలు వేసుకుంటుందా? అంటే అంత ఎక్స్పోజింగ్ తోటి ఆ విధమైన బట్టలు వేసుకుంటుందా? అసలు ఆ 45 సంవత్సరాల క్రితం మన దేశంలో అసలు కొన్ని ప్రాంతాల్లో అయితే ఆడపిల్లలు చదువుకోవటం అనేదే లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లోనే ఆడపిల్లలు ఎక్కువ చదువుకున్నారు. అయితే అక్కడ కూడా చదువుకున్నారు కానీ కొంచెం బాగా పట్టణ ప్రాంతాలకే పరిమితమైంది ఆడపిల్లల చదువు. అయితే చూస్తేనేమో ఆ ఊరిలో ఆడపిల్ల 45 సంవత్సరాల క్రితం ఆ విధంగా బట్టలు వేసుకుంది అంటే ఇప్పుడు ఫ్యాషన్ లాగా ఇప్పుడు వేసుకుంటున్నారు. ఈ కాలంలో బాగా డబ్బులు ఉన్నోళ్ళు పెళ్ళిళ్ళల్లో అమ్మాయిలు ఎక్స్పోజింగ్ చూస్తే ఇట్లాగే ఉంటుంది. బట్టలు చూసు అంటే లంగావని వేయించారు. అదే నేను చెప్తున్నా, చూపించే అంటే ఆ కెమెరా ఫోకసింగ్, ఆ అమ్మాయి ఫేస్, అసలు నిజంగా అమ్మాయి జాన్వీ కపూరు అందరికంటే ఎక్కువ దిగులు పడాల్సిన పరిస్థితి. ఏంటంటే తన దగ్గర కూడా మంచి నటన ఉంది. ఒక 2-3 సినిమాలు, నాకు హిందీ సినిమాలు పెద్దగా పేర్లు గుర్తులేదు కానీ మంచి నటన కనబరిచింది. మంచి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ బాగా చూపించగలదు. పైగా ఆ అమ్మాయికి తనను తాను యాక్టర్గా మలుచుకోవాలి అనే ఒక ఆసక్తి చాలా ఎక్కువగా ఉంది. దానికోసం చాలా ప్రయత్నం చేస్తుంది. అయితే ఎంత అవునన్నా కాదన్నా శ్రీదేవి కూతురుగా ఎంతో కొంత హావభావాలు పలకించకుండా ఉండే అవకాశం లేదు. టైప్ ఆఫ్ క్యారెక్టర్ వస్తే కదా తను ప్రదర్శించగలిగేది. అది మనం అసలు ఛాన్సే ఇవ్వమయ్యే. అది ఎందుకు అనేది మనం నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుందాము. అయితే మరి ఈ విధంగా క్యారెక్టరైజేషను, ఆ వస్త్రధారణ అదంతా చేసినప్పుడు ఇది చాలా చాలా అసభ్యంగా ఉంది. అశ్లీలానికి మించింది ఇది. అసభ్యం అనేది అశ్లీలానికి మించింది. అంటే మీరు బాగాలేదు, డ్రెస్సింగ్ సెన్స్ లేదు అనేదానికంటే కూడా, అశ్లీలంగా ఉంది అనేదానికంటే కూడా ఇంకో పైకెక్కి అసభ్యంగా ఉంది. అసలు ఈ విధంగా తీయడానికి షాట్లు, ఒక హీరోయిన్ ఉంది,
అదే ఒక స్పెషల్ సాంగ్ వేసారనుకోండి, వాటిలో అంటారు కదా ఐటమ్ సాంగ్స్ అంటారు కదా, ఐటమ్ సాంగ్లో డాన్స్ వేసే అమ్మాయికి ఆ విధంగా డ్రెస్ ఉంది అంటే ఎవరు మాట్లాడరు, దాన్ని ఎవరు తప్పట్టరు. కానీ ఒక హీరోయిన్ క్యారెక్టరు ఆ విధంగా వేసుకుని ఆ హీరోయిన్ ఆ విధంగా చూపిస్తారు అంటే అలా చూపించేవారు కాదు సుమా నా ఉద్దేశం, అది చెప్తున్నా. అంటే ఇక్కడ ఇది ఎందుకు ఫెయిల్ అయింది అనే దానికోసం చెప్తున్నా. సరే, ఇంత చేసిన తర్వాత జనాలు ఏమీ అనుకోకుండా ఉంటారు, మేము చేసేది మేము చేస్తాము, మీకు నచ్చితే చూసుకోండి లేకపోతే లేదు, లేదు మీరు మా గురించి మాట్లాడే హక్కు మీకుందా, మాట్లాడతారా, మీరు ఎంతటోడు కాబట్టి మాట్లాడుతున్నారు, మీ తోకలు కత్తిరిస్తాము, మీ తలకాయలు కత్తిరిస్తాము అన్నట్లు స్ట్రైకులు కొడతాము. ఈ పొగరబోతు పనులు కరెక్ట్ కాదు. మీరు చేసింది 100% తప్పు. ఇకపోతే అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు ఇంత పరిమితం చేస్తున్నారు? 4 సీన్ల కోసము, 4 డాన్సుల కోసము, 4 డైలాగుల కోసము, ముందేమో బాగా ప్రతిఘటించి ఆ తర్వాత ఏమో ఆ హీరోయికి సాక్షాంగ పడిపోయేటట్లుగా, ప్రాధాకాంతం అయిపోయేటట్లుగా ఒక ఉమెన్ క్యారెక్టర్ని మీరు ఎందుకు ఈ విధంగా డీఫేమ్ చేస్తున్నారు, డిగ్రేడ్ చేస్తున్నారు అని చెప్పి మనం ఎప్పటి నుంచో అడుగుతుంటే సమాధానం లేకపోగా రోజు రోజుకి దిగజారుస్తున్నారు తప్పితే మంచిగా అయితే చెయ్యట్లేదు. ఒక ముద్దు సీను పెట్టడం, ఆ ముద్దు సీనుకి సెకండ్ హాఫ్లో అతను సమాధానం చెప్పటం, నాకు ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంతకంటే మార్గం కనిపించలేదు అనగానే నా మీద ఇంత గాఢమైన ప్రేమను చూపిస్తున్నాడా ఇతను అని ఈవిడ అతనికి సరెండర్ అయిపోవటం. ఇవన్నీ ఏంటి అంటే, ఇప్పుడు నిన్నటిదాకా నువ్వు ప్రేమిస్తావా లేదా, నువ్వు ప్రేమించకపోతే నీ మీద యాసిడ్ పోస్తాను, నిన్ను కత్తితో పొడుస్తాను, నిన్ను అది చేస్తాను ఇది చేస్తాను నీ ఫోటోలు ఏఐలో పెట్టి దీనిలో పెడతాను దానిలో పెడతాను అనేదానికంటే ఇంకా ధైర్యం చేసేసి ఇంకా నాకు ఎదురే ఉంది అన్నట్లు వచ్చేసేసి ముద్దు పెట్టేసేసి నా ప్రేమను నేను ఇలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అని చెప్పి బయట సమాజంలో పిల్లలు అలా తయారైతే ఇప్పుడు బాధ అంతా అదే కదా. అమ్మాయికి ఆ క్యారెక్టర్ అంటూ ఒకటి మంచిది పెర్ఫామ్ చేయడానికి, లేదో కథలో అతనితో పాటు ట్రావెల్ చేసిన క్యారెక్టర్ కూడా కాదు, ఏదో టైం పాస్కి వస్తుంది. ఆ వచ్చిన టైంలో కూడా కెమెరా అంతా తనని చూపించడానికి. శ్రీదేవి గారు కూడా అందంగానే ఉంటారు, ఇదివరకు గత డైరెక్టర్లో కూడా చాలా హీరోయిన్స్ అందంగా ప్రజెంట్ చేశారు, కానీ ఇందులో అంత వల్గారిటీగా ప్రజెంట్ చేసి అసలు మామూలుగా వల్గర్గా లేదు అసలు. ఇది నాకు అర్థమయ్యేది ఏంటి అంటే, డైరెక్టర్ చేసిన అతే తప్పితే వేరే ఏమీ అనిపించట్లేదు. అలాగే ఎక్కడో చోట ప్రొడ్యూసర్ కూడా ఈ పాపంలో భాగం పంచుకుని ఉంటాడు. ఎందుకంటే ఒక డైరెక్టర్కి ఒక మంచి సినిమా చేసిన తర్వాత మళ్ళీ నేను ఇంకో మంచి సినిమా చెయ్యాలి అనే ఒక ఆ తపన ఉంటుంది. అయితే నీకు మొత్తం పట్టపగ్గాలు లేకోకుండా పూర్తి స్వేచ్ఛనిచ్చేసాము, నీ ఇష్టం వచ్చినట్టు చేసేయి, మాకు కావాల్సింది జనాలు చూడటం కావాలి, మాకు డబ్బులు రావటం కావాలి అని చెప్పకపోతే ఆ డైరెక్టరు ఇంతకి దిగజారుతాడని కానీ ఇంతకు బరి తెగిస్తాడని కానీ అనుకోలేము. ఇది ఏది ఏమైనా స్త్రీ క్యారెక్టరైజేషను అంటే హీరోయిన్ క్యారెక్టరైజేషను సినిమాల్లో రోజు రోజుకి అసలు దిగజారిపోతుంది. ఇది సమాజం మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది అనేదే ఇవాళ మన భయము బాధ. లేకపోతే ఓ సినిమా వచ్చింది జనాలు ఇష్టమైతే చూస్తారు లేకపోతే లేదు అని వదిలేయచ్చు, కానీ ఇక్కడ వదిలేసే విషయంగా లేదు ఇది. ఇప్పుడు ఇది సక్సెస్ అయింది అనుకోండి, రేపు ఇంకో డైరెక్టర్ ఇదే పని, ఇంకో డైరెక్టర్ ఇదే పని చేసి ఏం చెండాలని చూపిద్దామని మీరు అసలు సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది? అసలు అన్నిటికన్నా మించి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈ దేశం కోసం ధర్మం కోసం హిందుత్వాన్ని అదని ఇదని రకరకాల కబుర్లు చెప్పే పార్టీ ఇవాళ అధికారంలో ఉంది. సెన్సార్ బోర్డు అనేది సెంట్రల్ది. అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు ఇట్లాంటి సినిమాలకి? 2 years బ్యాక్ యానిమల్ సినిమా వచ్చింది, లాస్ట్ ఇయర్ పుష్ప సినిమా వచ్చింది, ఈ ఇయర్ ఈ సినిమా వచ్చింది, అంతకుముందు సంవత్సరం ఇంకో పుష్ప వచ్చింది. ఈ 4 సినిమాల్లోనూ చూసుకుంటే కనుక హీరో క్యారెక్టర్ని ఎట్లా చూపిస్తున్నారు? ఇప్పుడు ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ చాలా గొప్పగా ఉంది, సందేశాత్మకంగా ఉంది, నో డౌట్
ఈ సినిమాలో. కానీ మిగతా 3 సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంది? అసలు ఒక హీరో చేయాల్సిన పనులేనా? అసలు చట్టాన్ని ఎంత అపహాస్యం పాలు చేశారు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని పుష్ప సినిమాలో ఎంత అవహేళనగా చూపించారు. పోలీసు హీరోలాగా బిహేవ్ చేశాడు, హీరోనేమో విలన్ లాగా బిహేవ్ చేశాడు. ఆ సినిమాలో అతని నటనకి ఉత్తమ నటుడు అవార్డు. అలాగే ఇప్పుడు ఈ యానిమల్ సినిమాలో కూడా ఆ హీరోకి ఉత్తమ నటుడు అవార్డు. ఇప్పుడు ఒక హీరోకి మనం ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చాము అంటే వాళ్ళ నటన ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా సినిమా బాగలేనప్పుడు హీరోకి ఇచ్చామనుకోండి, సినిమా కూడా మంచి సినిమా అనేది వచ్చేస్తుంది జనాల్లో. నేను డే 1 నుంచి పుష్ప సినిమా గురించి కానీ యానిమల్ సినిమా గురించి కానీ సినిమాల టాపిక్ ఎప్పుడు వచ్చినా సరే నేను పెద్ద గొంతుకుతోనే మాట్లాడుతున్నా. ఇవి సమాజాన్ని చెడగొట్టే సినిమాలు. ఈ సినిమాలు ఇది ఇలా రావటం కరెక్ట్ కాదు. ఒక హీరోని ఒక స్మగ్లర్గా చూపిస్తే ఆ హీరోని ఇష్టపడే జనాలు, ఆ హీరో వర్షిప్ని ఇష్టపడే జనాలు ఏమి ఇష్టపడతారు అతనిలో? ఒకప్పుడు సినిమాల్లో అంటే హీరో విలన్ని అంటే అన్యాయం మీద పోరాడతాడు. ఈరోజు హీరోయిజం ఎలా ఉందంటే అన్యాయమైన పర్ల ఆయన ఒక డాన్ లాగా, ఆయన ఒక రౌడీ అయినా ఒక 100 మంది. దేవుడు చేసిన మనుషుల సినిమా ఉందండి, అది ఎంత గొప్ప ఇంపాక్ట్ చూపించిందండి. దేవుళ్ళు బొమ్మలు అమ్ముకునే ఒక క్యారెక్టర్ గురించి అతనే దేవుడి పేరు చెప్పుకొని ఉన్న క్యారెక్టర్ని దేవుణ్ణి నమ్మని వాళ్ళు సహితం దానిలో పోరాడి విజయం సాధించిన సినిమా దేవుడు చేసిన మనుషులు. మరి ఆ దేవుడు చేసిన మనుషుల సినిమా లాంటి దాంట్లో విలన్లానే యాక్ట్ చేశాడు, హీరోలానే యాక్ట్ చేశాడు. మరి ఎందుకు మనం దాని నుంచి డీవియేట్ అయిపోయి ఇలా తప్పుడు నడకలు నడుస్తున్నాము? నా బాధ ఏంటి అంటే అసలు యానిమల్ సినిమాలో ఒక చట్టాన్నే చూపించలేదు, చట్టమే లేదు సినిమా మొత్తం మీద. అలాంటి సినిమాలో పనిచేసిన హీరో ఉత్తమ నటుడు. ఇప్పుడు లాజిక్లు ఎతకూడదు, సినిమా ఎంటర్టైన్మెంట్గా ఉందా లేదా, జనాలకి నచ్చిందా, అంటే ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఎలా చూపిస్తుందండి. ఇప్పుడు ఇలాంటి సినిమాల్లో ఇంపాక్ట్ తోటే మొన్న పెద్ద సినిమా దగ్గర బయట సినిమా థియేటర్ బయట ఒక అమ్మాయి సినిమా చాలా బాగుంది, చూడకపోతే చంపేస్తామని చెప్పి కళ్ళన్నీ ఇలా ఒక రౌద్ర రూపంలో చూపించి కళ్ళన్నీ పెద్దవి చేసి ఆ అమ్మాయి మాట్లాడుతున్న విధానము, బాడీ లాంగ్వేజు, ఆ పదాల ఎంపిక అవన్నీ చూస్తే నిజంగా చాలా బాధేసింది. పైగా ఈ అమ్మాయి మాట్లాడేది ఇట్లుందంటే పక్క నుంచి వాళ్ళ అమ్మాయికి ఏదో ఆస్కార్ అవార్డు వచ్చింది అన్నట్లుగానో లేకపోతే ఏదో ఒలింపిక్ మెడల్ వచ్చింది అన్నట్టుగానో ముసిముసిలో నవ్వుకుంటుంది. పివి సింధు పథకం తీసుకొచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నవ్వినట్టు. అసలు తల్లిదండ్రులు పేరెంటింగ్ ఏం చేస్తున్నారు? అసలు మీ పిల్లలు ఏం మాట్లాడుతున్నారు, బయటికి వెళ్ళి ఇంట్లో ఎలా మాట్లాడుతున్నారు, బయట ఎలా మాట్లాడుతున్నారు అంటే ఇవన్నీ ఇలా తయారవటానికి ఒక రకంగా ఈ బరితెగింపు అంతా సినిమాల నుంచే వస్తుంది. అది నా ఉద్దేశం. కానీ యాంకర్ అనసూయ అన్నారు సినిమాలు బయట ప్రభావితం చేయో, అన్నిటికీ సినిమాల మీద దోసేయకండి అంటే అన్నది. ఇంకో మాట కూడా అన్నదిగా, హీరోయిన్ని బాధ్యులను చేయకండి తీసేవాళ్ళని అంది. ఈ మాట బాగుంది. మరి ఇప్పుడు హీరోయిన్ చేసేది తప్పే కానప్పుడు ఇంకా వాళ్ళని బాధ్యులను చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఆ మాట్లాడిన దాంట్లోనే కాంట్రడిక్షన్ ఉంది. అవేవి ప్రభావితం చూపించవు అని అన్నది. ప్రభావితం చూపించని విషయాల గురించి హీరోయిన్లు ఎలా చేసినా పర్వాలేదు, ఓకే కదా. మరి అంతటితో ఆగొచ్చుగా. హీరోయిన్లు తిట్టకండి అని చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఏది ఏమైనా ఈ హీరోయిన్ నేను చెయ్యను అంటే ఇంకో హీరోయిన్తో చేయించుకుంటారు. ఇవాళ హీరోయిన్ల చేతిలో ఏమీ లేదు, ప్రొడ్యూసర్సు చేతుల్లోనే అంతా ఉంది. ప్రొడ్యూసర్స్ సరిగా బుద్ధి తెచ్చుకోవాల్సిందే. ఇప్పుడు ఇంత వస్తున్న వ్యతిరేకత, సమాజంలో వస్తున్న వ్యతిరేకత నీ పట్టైనా సరే అయితే అతను నేను వీటిని తీసేస్తున్నాను, ఈ సీన్లు తీసేస్తున్నాను, సారీ చెప్పాడు, అవన్నీ కాదు. మీకు ముందే ఉండాలి బుద్ధి. నిజమే మేడం. ఇప్పుడు ఈ విమర్శలతో అయినా నెక్స్ట్ రాబోయే సినిమాలో కొంత కాదు చాలా వరకు చేంజ్ అవుద్ది. ఎందుకంటే ఈరోజు హీరోయిన్స్ అందరూ జాన్వీ కపూర్ మీద కామెంట్స్కి వెంటనే రియాక్ట్ అయ్యారు. జాన్వీ ఏం చేస్తే తనని
తీసుకున్నప్పుడు అతను మంచి సినిమా మంచిగా పాన్ ఇండియా లెవెల్లో నేను కనిపిస్తాను అనుకొని యాక్ట్ చేస్తుంది. కానీ పైగా అమ్మాయి మధ్యలో అభ్యంతరం చెప్తే ఆ, సౌత్ కాదు. ఇండియన్స్ ఇలాగే ఇష్టపడతారు అని చెప్పి సౌత్ ఇండియన్స్ మీద నెట్టేశారంట. సౌత్ ఇండియన్స్ కాదండి, ఈ జబ్బు అంతా వచ్చింది తెలుగు సినిమాల్లోనే వచ్చింది ఈ జబ్బు. మనకి పాన్ ఇండియా మూవీస్ అనే పిచ్చి పట్టింది. 100 కోట్లతో సినిమాలు తీయటము, 100 కోట్లు రాబట్టుకోవాలనే పిచ్చి తెలుగు ఇండస్ట్రీలోనే వచ్చింది. మలయాళం సినిమాలు ఇప్పుడు మీరు తీసే ఒక పాన్ ఇండియా మూవీ తోటి వాళ్ళు 10 సినిమాలు తీస్తున్నారు. 10 సినిమాల్లో 5 సినిమాలకు అవార్డులు వస్తున్నాయి. మీ సినిమాలకి ఏంటి అవార్డులు అయ్యి? ఎలాంటి సినిమాలకు వస్తున్నాయి అవార్డులు? అందుకని మీరు ఈ చెత్తా చెదారం మాట్లాడటం మానేసేయండి. సౌత్ ఇండియా మీద, సౌత్ ఇండియా ప్రేక్షకుల మీద మీ ధనదాహాన్ని వేసి రుద్దొద్దు. పైగా వాళ్ళ ఎంపిక ఏదో ఇంత చీప్గా ఉంటుందా, ఇంత అశ్లీలంగా, ఇంత అసభ్యంగా ఉంటుందా అన్నట్లు దాన్ని మళ్ళీ దేశవ్యాప్తంగా చెప్పటము ఇది చాలా బాధాకరము. ఏది ఏమైనా ఇది విమర్శని విమర్శలాగా తీసుకోండి. ఇప్పుడు మనకి రామ్ చరణ్ ఏమన్నా, ఇప్పుడు రామ్ చరణ్ నటన గురించి చాలా గొప్పగా మాట్లాడాము, అతనేమో మనకు చుట్టమని మాట్లాడామా? లేకపోతే ఆ డైరెక్టర్ ఉన్నాడు, డైరెక్టర్ని ఇలా అన్నాము, అతనేమో మనకు శత్రువా? కాదు కదా. మనం చెప్పదలుచుకునేది ఏంటంటే సమాజం మీద సినిమా అనేది చాలా ప్రభావం చూపిస్తుంది. సినిమా అనేది ఒక పవర్ఫుల్ మీడియము. దీని ద్వారా మీరు ఒక మంచి చెప్పండి, ఒక ఆహ్లాదాన్ని ఇవ్వండి, ఒక వినోదాన్ని ఇవ్వండి. అంతేగాని చౌకబారు సెక్స్ పాఠాలు పడితే చెప్పక్కర్లేదు. మేడం, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి చూస్తున్నాం, జనరల్గా రాజమౌళి ఎన్టీఆర్ సినిమాలు, అల్లు అర్జున్ సినిమాలు ఒకరినొకరు చూసుకుంటారు. రిలీజ్ అయిన రోజే హిట్ అయితే కంగ్రాట్స్, సక్సెస్ కొట్టావు బావా, అది ఇది అంటూ ట్వీట్లు చేసుకుంటూ ఉంటారు. రాజమౌళి కావచ్చు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇలాగా చాలామంది చాలా సినిమాలకు స్పందించారు. కానీ ఈసారి ఇండస్ట్రీలో పెద్ద సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా ఒక హీరో కానీ, ఒక డైరెక్టర్ కానీ బాగుందని, బాగలేదని కానీ, సరే బాగలేకపోతే ఎవరు స్పందించరు, కనీసం బాగుందని చెప్పడానికి కూడా ఎవరు నోరెత్తట్లేదు. దేనికి? అది ఇండస్ట్రీలో ఉన్న మళ్ళీ ఏమన్నా అంతర్గత కలహాలు ఏమన్నా ఉన్నాయా? తెలుగు ఇండస్ట్రీ అంటారు కానీ దీనిలో ఉన్నన్ని లోకలొకలు, దీనిలో ఉన్నంత కాంపిటీషను, దీనిలో ఉన్నంత బ్రదర్లీహుడ్నెస్ ఏమీ లేవండి. అవన్నీ ఒట్టి మిథ్య. ఇక్కడ అంతా డబ్బులే నడిపిస్తుంది. డబ్బులు తప్పితే ఏమీ లేదు. సో ఒకళ్ళ సక్సెస్ని ఇంకొకళ్ళు కూడా ఓర్చుకోలేని పరిస్థితి. ఓర్చుకోలేకపోవటం కాదు, ఎందుకు మెచ్చుకోవాలి? మనకేం వస్తుంది లాభం? అంటే మొన్న దురంధర్ సినిమా, హిందీ సినిమా ఇక్కడ రిలీజ్ అయితే మహేష్ బాబు, రాజమౌళితో సహా అందరూ కామెంట్ చేశారు, సూపర్, ఇలాంటి మూవీ ఇంకెక్కడా రాదని. కానీ ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఆల్రెడీ రామ్ చరణ్, ఎన్టీఆర్ వీళ్ళందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు, ఒకళ్ళ సినిమాలకు ఒకళ్ళు వెంటనే రియాక్ట్ అవుతుంటారు. కానీ ఈ సినిమాకి మాత్రం ఎవరు రియాక్ట్ అవ్వలేదని ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు దురంధర్ సినిమాని బాగుంది అని ఒప్పుకుంటే అది ఒక నేషనల్ న్యూస్. ఆ నేషనల్ న్యూస్ ఎవరి దగ్గరికి చేరుతుంది? మోడీ దగ్గరికి చేరుతుంది. అల్టిమేట్గా వీళ్ళందరూ మోడీకే దాసులు కాబట్టి చెప్తారు. రామ్ చరణ్కి చెప్తే ఏంటి, ఏం ఉపయోగం? అంతకంటే వేరేగా మన పెద్దగా ఈ సినిమాలో ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించినట్టుంది. అంటే ఎక్కడో మారుమూల 1800 గ్రామాలు ఎలాంటివి ఉన్నాయి, ఒక రైలు ఊరు పేరు గుర్తింపు లేని దేశంలో అని చెప్పి ఒక క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఇవి కూడా చాలా వాస్తవికంగా ఉంది. సినిమా స్టోరీ చాలా బాగుంది, కానీ చేసింది ఏంటంటే ఈ టెంకరింగే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఓకే, చూద్దాం ఇక నుంచి ఇండస్ట్రీలో మార్పులు వస్తాయేమో చూద్దాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.